కృపయందు స్థిరులుగా ఉండమని అంటున్నాడు. ఒకటి సత్యమునందు స్థిరులుగా ఉండాలి, రెండోది కృపయందు స్థిరులుగా ఉండాలి. మీరు పరిశుద్ధ గ్రంథాలు ఓపెన్ చేయండి ఒకసారి. అపోస్తలుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం చదువుకుందా. అపోస్తలుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలోనున్న అంతియోకకు వచ్చి విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి వెళ్ళి కూర్చుండిరి. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధ వాక్యము చెప్పవలని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. అప్పుడు పౌలు నిలబడి చేసి ఇట్లా నేను ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారులారా వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజలు దేవుడు మన పితరులను ఏర్పరచుకుని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడ నుండి తీసుకుని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అక్కడ దేవుని కృప గురించినటువంటి విషయాలు అక్కడ బోధిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. మన పితరులైన ఇశ్రాయేలుకి దేవాదేవుడు తన కృపా వాత్సల్యాన్ని ఏ విధంగా చూపించాడో ఆ విషయాలను కూడా జ్ఞాపకం చేస్తూ చివరిగా కంక్లూడ్ చేసింది ఏంటంటే, మీరు కృపయందు స్థిరంగా ఉండండి. ఏ కృప అయితే ప్రభువు మీ పట్ల కనుపరిచారో, ఏ కృప ద్వారా అయితే నువ్వు రక్షించబడ్డావో, ఏ కృప ద్వారా అయితే దేవుని ప్రేమను పొందుకున్నావో, ఏ కృప ద్వారా అయితే పరిశుద్ధాత్మను పొందుకున్నావో, ఏ కృప ద్వారా అయితే నీవు గొప్ప అర్హురాలుగా దేవుడిని చేశాడో ఆ కృప విషయంలో ఎలా ఉండాలి? నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. ఏమండి, ఒక భిక్షగాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి కుమారత్వాన్ని ఇచ్చి, అయ్యా ఈరోజు నుంచి నువ్వు భిక్షగాడివి కాదు, నా కుమారుడివి, నా ఆస్తిలో నీకు స్వాస్థ్యం ఉంది, నా ఆస్తిలో నీకు బాగా ఉందని చెప్పి ఒక మంచి సింహాసనం ఇస్తే ఆ సింహాసనాన్ని కాలదన్ని పెట్టిన చేతినే కొరుకు తినేసేటువంటి పరిస్థితులు ఒకవేళ ఆ భిక్షగాడికి ఉంటే కనుక కృపను సరిగ్గా అర్థం చేసుకోలేదు ఆ వ్యక్తి. అసలు ఎక్కడున్నటువంటి నిన్ను ఎక్కడ నేను తీసుకొచ్చాను, ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెట్టి నీకు కుమారత్వాన్ని ఇచ్చి లోకంలో పాపంలో పడి చెడి నశించిపోతున్న పరిస్థితుల్లో నిన్ను రక్షించి నా రక్తము చేత నిన్ను కడిగి రక్షణ వస్త్రాలు నీకు ధరింపచేసి కృపతో నిన్ను ఇంత గొప్పవాడిగా చేస్తే మరలా ఆ పాపానికి వెళ్ళిపోతే, మరలా ఆ లోకానికి వెళ్ళిపోతే, కుక్క తన వాంతికి తిరిగినట్లు మరలా లోకంలోకి వెళ్ళిపోతే ఆ కృపను నువ్వేం చేస్తున్నావు? దేవుని కృపని దుర్వినియోగపరుస్తున్నావు కదా. ఒకసారట రోడ్డు ప్రక్కన ఒక ముసలాయన వృద్ధుడు రాళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటున్నాడంట. రాళ్ళు కొడుతూ చెమటలు కారుతూ ఉన్నాయి, చాలా అలసటగా ఉంది, ఎండ చాలా భయంకరంగా ఉంది. ఆ ఎండలో రాళ్ళు కొడుతున్నాడు. రాళ్ళు కొడుతూ ఉన్నప్పుడు తిట్టుకుంటున్నాడట, ఊరి ఆదామా ఎంత పని చేసావరా? ఎవరిని? ఆదాం అంటే ఎవరు? మన మూల పురుషుడు ఉన్నాడు కదా. ఒరే నువ్వు చేసిన పనే కదరా నాకు ఇంత శాపం తీసుకొచ్చింది. ఆనాడే కనుక ఆ పండు తినకపోతే మా స్థితులు వేరేగా ఉండేవి. ఎంత పని చేసావురా అని చెప్పి తిట్టుకుని ఆ రాళ్ళు కొట్టుకుంటుంటేట ఆ దేశపు రాజు మారువేషంలో తిరుగుతున్నాడట. ప్రజల యొక్క ఒపీనియన్ ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు సుభిక్షంగా ఉన్నారని చెప్పి మారువేషంలో తిరుగుతున్నప్పుడు వెంటనే ఆ ముసలాయన కూడా చూసేటప్పటికి అతను ఉన్న ఫ్రస్ట్రేషన్, అతను ఉన్న ఒక రకంగా చాలా కోపం ఎవరి మీద? ఆళ్ళేళ్ళు కాదు, ఆదాం మీదే. నువ్వు ఆ టైంలో కనుక తినవద్దన్న పండు తినకుండా ఉంటే ఈరోజు పరిస్థితి వేరేలా ఉండేది, నీ ద్వారా మాకు శాపం వచ్చిందని చెప్పి బాధపడుతున్న టైంలో పాపం రాజుగారు చాలా జాలిపడి కృప చూపించాలనుకున్నాడట. ఏం చూపించాలనుకున్నాడు? కృప చూపించాలనుకుని అతని దగ్గరికి వెళ్ళి, నాన్న రాయ్యా, నేను రాజునయ్యా, మారువేషాలు ఉన్నాను, నీ యొక్క పరిస్థితి నేను చూశాను, అందుని బట్టి నీకు స్థితి వద్దు, నేను ఎప్పుడు ఇంకా ఆదామని తిట్టద్దు, రా వచ్చేసి అని చెప్పి రథం ఎక్కించుకుని రాజ్యాన్ని తీసుకెళ్ళిపోయి వెంటనే తన పరిస్థితిని అంతా మార్చేశాడట. తన బట్టలు తీపించేసి రాజవస్త్రాలు ధరింపచేశాడు. ఆ తర్వాత తనకు ఒక మంచి ప్యాలెస్ ఇచ్చాడు, ఒక మంచి హౌస్ని తనకిచ్చి మొత్తం రాజుడికి ఏదైతే ఆ వ్యక్తి అనుభవిస్తాడో ఆ యొక్క వసతంతా కూడా కల్పించాడట. కల్పించి తన సింహాసనం ప్రక్కన కూడా ఒక చిన్న సింహాసనం వేసి ప్రతిరోజు నువ్వు కూడా ఈ సింహాసనం మీద కూర్చోవచ్చు, నీకెంత గొప్ప కృప చూపించానో నువ్వు నమ్మకంగా ఉన్నాడట. అలాగే ప్రతిరోజు రాళ్ళు కొట్టేటువంటి ఆయన ప్రతిరోజు పంచభక్ష పరమాన్నాలతో భోజనం చేస్తున్నాడు.
రాజభోజనాన్ని చేస్తున్నాడు. రాజుకే సింహాసనాన్ని, రాజుకే రథము, రాజుకి ఎటువంటి ఘనత అయితే వస్తుందో ఆ ఘనత అంతా పొందుకుంటున్నాడు. దినాలు ఎలా గడుస్తున్నప్పుడు ఒకరోజు రాజు పిలిచాడట, అయ్యా నేను ఒక 10 రోజులు బయటికి వెళ్ళి వస్తాను, అందుని బట్టి నువ్వు అంతా జాగ్రత్తగా చూసుకో, పెద్ద దిక్కుగా నువ్వు ఉన్నావు, అందుని బట్టి ఇదంతా కూడా జాగ్రత్తగా చూసుకో, ఇదిగో నీ చేతిలో ఈ తాళపు చెవి పెడుతున్నాను, అందుని బట్టి పలానా గది ఉంది, సో ఆ గది మాత్రం తీయొద్దు, మొత్తం నువ్వు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, మన ధనాగారాన్ని తీయడానికి కూడా నీకు అధికారం ఉంది, ఎవరినన్నా కలవడానికి అధికారం ఉంది, సమస్తం మీద కూడా నీకు అధికారం ఇచ్చాను, కానీ అక్కడ చివరి ఒక రూమ్ ఉంది చూసారా, ఆ రూమ్ దగ్గరికి మీరు వెళ్ళొద్దు, ఆ రూమ్ కూడా మీకు కీస్ ఇస్తున్నాను, కానీ ఆ రూమ్ కీస్ మీరు ఓపెన్ చేయొద్దు, ఆ రూమ్ని మీరు తెరవద్దు అన్నాడట. ఇంక మనోడికి ఎప్పుడైతే అలా చెప్పి వెళ్ళాడో రాజు అక్కడి నుంచి నిద్ర పట్టట్లేదు. ఆ రూమ్లో ఏముంది, రాజుగారు అన్ని గదుల మీద మొత్తం రాజ్యం మీద నాకు అధికారం ఇచ్చాడు, ఏ గది తలుపులు తీయమన్నా తీసేటువంటి అధికారం హక్కు నాకు ఇవ్వబడింది, కానీ ఆ గదిలో ఏముంది, ఎందుకు తీయొద్దు అన్నాడు అని చెప్పి రాత్రి నిద్రపోవట్లేదు అయ్యగారు. ఆ గదిలో ఏముంది, ఏ గదిలో ఉంది, కళ్ళు తెరిసినా కళ్ళు మూసినా ఆ గదే, కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా సరే ఆ గదిలో ఏముంది అర్జెంటుగా చూసేయాలి. ఈరోజు మనిషికి ఉబ్బరం ఉంటుందండి, ఏంటంటారు దీన్ని, ఉబ్బరం. నీకు గుడ్ న్యూస్ చెప్పాలి అని అనుకోండి, వెంటనే తెలిసేసుకోవాలి, నువ్వు ఆగలేవు. అర్థమైందండి? దేవుడు నిన్ను దీవించబోతున్నాడని ఒక ప్రవచనం నీకు వచ్చినప్పుడు ఆ దీవెనంటే తెలిసేసుకోవాలి మనం. దాన్ని ఏమంటారంటే యాంగ్జైటీ, క్యూరియాసిటీ, ఆర్ తెలుగులో చెప్పాలంటే పచ్చి భాషలో ఉబ్బరం అంటారు. ఏమంటారు? ఆగదనమాట ఉబ్బరం. నిజంగా ఏముందని చెప్పి 2 రోజులు కంట్రోల్ చేసుకోగలిగాడు, 3వ రోజు 4వ రోజు ఇంకా ఆగలేకపోతున్నాడు. ఏమైనా కానీ ఆ గదిలో ఏముందో చూసేయాలని చెప్పి వెళ్ళి ఓపెన్ చేసేసాడు. ఓపెన్ చేస్తే ఖాళీగా ఉందండి, అది ఖాళీగానే ఉంది గది, అందులో ఏమి బంగారం లేదు, వెండి లేదు, ఏమీ లేవు, సీక్రెట్లు ఏమీ లేవు. కానీ ఆ గదిలో ఒక తట్ట మాత్రం ఉందంట. ఏముంది? ఒక తట్ట, లేకపోతే బుట్ట, తెలుసా మీకు? ఒక తట్ట ఉందట, తట్టు ఉంది. ఇప్పుడు ఆ తట్టలో ఏముంది, అందుకే నన్ను తీయద్దన్నాడేమో అని చెప్పి వెళ్ళి తట్టెలో ఓపెన్ చేసేటప్పటికి అక్కడ చిన్న చిట్టెలుక ఉందట, తెల్లటి చిట్టెలుక. అది చూసుకుని పరిగెత్తేసిందటండి. పరిగెత్తేసి ఇంతకీ రాజుగారు ఆ తట్టలో ఏం పెట్టాడు? ఓ చిన్న తెల్లటి చిట్టెలుక, అంటే విలక్షణమైనటువంటి చిట్టెలుక పెట్టాడు. మరలా వేరే డూప్లికేట్ చేయనటువంటి ఒక చిట్టెలుకని పెట్టాడు. రాజుగారు వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఈ వృద్ధుడు ప్రతిసారి కూడా రాజుగారు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఎంతో ఆనందంతో, రాజా ఎలా జరిగింది నీ ప్రయాణం, ఏంటి కబుర్లు ఏంటి, అసలు చాలా మిస్ అయిపోయాను మిమ్మల్ని అని ఎప్పుడు మాట్లాడేటువంటి వాడు ఆ రోజున రాజుగారి దగ్గరికి వెళ్ళట్లేదు. రాజుగారి దగ్గరికి వెళ్ళట్లా. రాజుగారికి అర్థమైపోయింది, వీడు ఓపెన్ చేసేసాడు, వీడు గదిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ప్రతిరోజు కూడా కలుసుకునేటువంటి ఆ వృద్ధుడు ఆ రోజు కలవట్లా. రాజుగారికి అర్థమైపోయింది. నిజంగానే ఆ వ్యక్తి భయపడ్డాడు. ఎందుకు తెలుసా? మాటకు విధేయత చూపించలేదు, ఆజ్ఞాతిక్రమం చేశాడు. రాజుగారు వచ్చాడట, ధైర్యం లేదు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాడు. తన జీవితంలో ఇది అపరాధ భావం, చేయవద్దన్న పనులు చేసేసాడు. ఇంకా రాజుగారు వచ్చి అన్నాడట, అయ్యా ఓపెన్ చేసేసావా? ఒక్క మాట వినలేకపోయావా? నువ్వు ఒక్క పని చేయలేకపోయావా? అన్నిటి తాళపు చెవులు నీ చేతిలో పెట్టానే, ప్రతి గదికి నీకు అవకాశం ఇచ్చాను వెళ్ళటానికి, కానీ ఆ ఒక్క విషయంలో ఎందుకయ్యా నా మాట వినలేకపోయావు? ఆ ఒక్క విషయంలో ఎందుకయ్యా నన్ను గౌరవించలేకపోయావు? ఆ ఒక్క విషయంలో నన్ను ప్రేమించి ఎందుకులే దేవుడు, ఎందుకులే రాజుగారు ఆ విషయాన్ని చెప్పాడు, ఎందుకు నాకెందుకులే అని ఎందుకు అనుకోలేకపోయావు? నిన్ను బట్టి చాలా విచారిస్తున్నానయ్యా. ఐఎమ్ సో సాడ్ ఫర్ యూ. నిన్ను బట్టి చాలా విచారిస్తున్నాను. వెళ్ళిపో, ఇంకా నా మాటకు విలువ ఇవ్వనటువంటి నీకు నా రాజ్యంలో, నా అంతఃపురంలో, నా ఇంట్లో నీకు చోట్లేదు. ఎంత గొప్ప ఘనత ఇచ్చానే, ఏ ఒక్కరికి లేని గొప్ప కృప ఇచ్చానే, నా కృపను దుర్వినియోగపరిచావు కదయ్యా. వెళ్ళిపో, మరలా క్వారీ దగ్గరికి వెళ్ళిపోయి రాళ్ళు కొట్టుకో, ఆ రోడ్డు ప్రక్క వెళ్ళి రాళ్ళు కొట్టుకో, తీసే బట్టలు తీసే, నేను ఇచ్చినట్టు ప్రతి ఆధిక్యత తీసేస్తున్నాను, వెళ్ళిపో. ఈసారి రాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు ఓరి ఆదామా ఎంత పని చేసావు అనుకోవద్దు, నిన్ను నిందించుకో, నిన్ను తిట్టుకో అని చెప్పి బయటికి గెంటేసాడట. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? ఈరోజున ఆదాం చేసింది ఇదే.
ఆదాం చేసింది ఇదే. ఒక్క విషయంలో నమ్మకత్వంగా ఉండలేకపోయాడు. దేవుని కృపను దుర్వినియోగపరుచుకున్నాడు. ఈరోజున దేవుడు కూడా మీకు కూడా అంత గొప్ప ఘనత ఇచ్చాడు కదా. రక్షణతో మీరు అలంకరింప చేయబడ్డారు. మీరు దేవుని రక్తం చేత కడగబడ్డారు. మీరు సామాన్యమైన వ్యక్తులేం కాదు. రాజుల యాజక సమూహంగా దేవుడు మిమ్మల్ని చేశాడు. లోకం నుంచి మీరు ప్రత్యేకపరిచాడు. అసలు పాపం యొక్క దౌర్భాగ్య స్థితి ఏంటో మీకు తెలుసు. పాపం ద్వారా వచ్చేటువంటి జీతం ఏంటో మీకు తెలుసు. దేవుడు మంచి నాలెడ్జ్ మీకు ఇస్తూ దేవుని వాక్యం ద్వారా మీరు పెంచుతున్నప్పుడు మీకు అన్ని విషయాలు తెలిసి కూడా మరలా లోకంలోకి జారిపోతే ఆయన కృపని నువ్వు దుర్వినియోగపరుస్తున్నట్లే కదా. ఆయన కృపను మనం దుర్వినియోగపరుస్తున్నట్లే కదా. ఆయన కృపను తక్కువ అంచనా వేస్తున్నట్లే కదా. ఆయన కృప మీద కనీసం గౌరవం లేనట్టే కదా. అందరిని బట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, అయ్యా మరలా దాస్యం అనే కాడి కింద మీరు చిక్కుకొనొద్దయ్యా. ఒకనాడు నువ్వు చిక్కబడినప్పుడు నేను ఆ దాస్యమైన కాడి నుంచి నీకు విడుదల చేశాను. నువ్వు బందీకానాలు ఉన్నప్పుడు నేను విడుదలనిచ్చాను. బంధకాలతో బంధించబడినప్పుడు నేను రక్షణతను నేను అలంకరింపజేసి ఆ బంధకాల నుంచి నీకు విడుదలనిచ్చిన తర్వాత విల్ యు గో అగైన్? మరలా ప్రాంతానికి వెళ్తారా మీరు? మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకుంటారా? నో, మీరు స్థిరంగా ఉండండి. కృపలో స్థిరంగా ఉండండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా.